నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ ఆంజనేయులు. ఎవరన్నా ఉతికేటప్పుడు బట్టల్ని పిండుతారు, కాలేజ్కి వెళ్తే పిల్లల బుర్రల్ని పిండేస్తున్నారు. అంటే ఏంటి, అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా? నేను అంటాడు, ఆంజనేయులు అడుగుతాడు. ఎవరు? ఆంజనేయులు అడుగుతాడు. లెట్స్ వెల్కమ్ ఆంజనేయులు. చదువంటేనే చిరాకొచ్చేస్తుంది, కాలేజీకే నమస్కారం. డిగ్రీ కోసం థర్డ్ డిగ్రీ శిక్షలా చర్లపల్లి చెరసాలే మిన్నరా. టీచర్లంతా ఒకటే టార్చర్ పెట్టే, చదువంటేనే చిరాకొచ్చేస్తుంది, కాలేజీకే నమస్కారం. పాఠాలంటూ మా టైమునంతా పుస్తకాలతో పిండేస్తారే, క్వశ్చన్ పేపర్ అట్టే దింపానా గుండు సున్నా చుట్టేస్తారే. స్పెషల్ క్లాసు అంటారే, సావా కొట్టి సంపేస్తారే. చదువురాని చవటంటూ చివాట్లెన్నో పెట్టేస్తారే. ఇంటర్వెల్ లేకుండా వాయించేస్తారా, 4 ఏళ్ళు 4 యుగాలై మము సాధిస్తారా. ఇక మాకి పుస్తకమే చదివేటి శక్తి లేదే, చదువంటేనే చిరాకొచ్చేస్తుంది, కాలేజీకే నమస్కారం. డిగ్రీ కోసం థర్డ్ డిగ్రీ శిక్షలా చర్లపల్లి చెరసాలే మిన్నరా. టీచర్లంతా ఒకటే టార్చర్ పెట్టే, చదువంటేనే చిరాకొచ్చేస్తుంది, కాలేజీకే నమస్కారం. రాత్రిళ్ళంతా జాగారం ఉండి పడుకోటానికి కాలేజ్కి వస్తాం, అనుకొండల్లే అరుస్తూ నిద్రే పటా పంచలు చేస్తే ఎట్లా. హోంవర్క్ అంటూ సెలవుల్లో ఆయుధాలు వాయిస్తారే, నెలకు టెస్టు రెట్టేసి నేలను నాకించేస్తుంటారే. వెనక బెంచులో కుర్రాల్ని ముందుకు లాక్కెళ్ళే, మడతెట్టిన కాలర్లేందే క్లాసులో కలరేదే. కుర్రాళ్ళే కామైతే లవ్ స్టోరీలాడుంటాయే, చదువంటేనే చిరాకొచ్చేస్తుంది, కాలేజీకే నమస్కారం. డిగ్రీ కోసం థర్డ్ డిగ్రీ శిక్షలా చర్లపల్లి చెరసాలే మిన్నరా. టీచర్లంతా ఒకటే టార్చర్ పెట్టే, చదువంటేనే చిరాకొచ్చేస్తుంది, కాలేజీకే ఓ నమస్కారం. ఆంజనేయులు, నువ్వు పాడే విధంగా నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు చాలా ఇంటెలిజెంట్, కానీ ఎందుకు చదువుకోవట్లేదు? కాలేజ్కి వెళ్తే టార్చర్ పెడుతున్నారు, అందుకనే చదువుకోవట్లేదు. సార్, టార్చర్ పెడుతున్నాడు, పిల్లాడు బాగా స్ట్రెస్డ్ అవుతున్నాడు, ఏం చెప్పాలి సార్ తనకి? ఒక రకంగా అతను చెప్పింది కరెక్టే. ఎందుకంటే మనం చూస్తున్నాం, నర్సరీ దాటి కొంచెం ముందుకొచ్చి ఎల్కేజీ, అది దాటి కొంచెం ముందుకొచ్చి యూకేజీ, అది దాటి ఫస్ట్ క్లాస్కి వచ్చే లోపే పుస్తకాల బ్యాగు 30 కేజీలు ఉంటుంది. 30 కేజీలు ఆ స్పైన్ బ్యాగులు వేసుకొని వీధులు నిజంగా టార్చరే. అక్కడ టార్చరే కానీ
నువ్వు అది దాటి 1, 2, 3, 4, 5, 6, 9, 10, 11, 12 తరగతి దాటిన తర్వాత చదువు టార్చర్ ఇంట్లో ఉండిపోయి మూల కూర్చుంటే నువ్వు పెడుతున్నావు టార్చర్ మీ తల్లిదండ్రుల్ని. జాగ్రత్త. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జనవతి గారు. మర్రి గారు చాలా మంచి విషయం చెప్పారు. వాడికి ప్రీకేజీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్కి వచ్చేటప్పటికే బస్తా బరువు ఎందుకు మోయిస్తున్నారో తెలుసా? చాలా దూరదృష్టి ఉంది విద్యా వ్యవస్థకి. ఎందుకంటే వీడు డిగ్రీ అయిన తర్వాత వీడికి ఉద్యోగాలు రావు, కనీసం బస్తాలన్నా మోసుకుని బతుకుతాడు ముఠా కూలీగా అని పాపం అతను ఆ టార్చర్ భరించలేక కాసేపు నమస్కారం అంటాడు, కాసేపు నమస్కారం అంటాడు. కాలేజీకే ఓ నమస్కారం. చూడండి అసలు అతను అది ఎట్లా పెట్టాలో కూడా తెలియపోయినా, ఉచ్చరించడం కూడా కన్ఫ్యూజన్ లో టార్చర్ వల్ల అన్ని మర్చిపోతున్నాను. అసలు కూడా మర్చిపోయావా? బాగుంది. ఈనాటి చదువుల మీద మంచి సెట్ అయ్యారు, బాగుంది. థ్యాంక్ యూ. నువ్వు నాకు తెలిసి నువ్వు కాలేజ్కి వెళ్ళేసరికి నేను బాగా పిండేసినట్టున్నారు, మొత్తం బక్కగా అయిపోయావు. బాగా తిని అప్పుడు చదువుకో, బాగా చదువుకో. థ్యాంక్ యూ.